ఇన్నాళ్ళు క్రమశిక్షణకు మారుపేరు అనేలా టీడీపీ పార్టీ ఉండేది. అటు జనసేన సైతం అంతే విధంగా ఉంటుంది. అయితే తాజాగా ఒక మహిళపై వేధింపుల ఘటనలో టీడీపీ ఎమ్మెల్యేపై సస్పెన్షన్ వేటు పడింది. ఇప్పుడు సరిగ్గా ఎన్నికలకు ముందే టీడీపీలోకి వచ్చిన కోనేటి ఆదిమూలం ఒక మహిళను లైంగికంగా వేధించారన్న ఆరోపణలతో పాటు అందుకు సంబంధించి కొన్ని వీడియోలు కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి. దీంతో ఆయన్ను పార్టీ నుండి సస్పెండ్ చేశారు చంద్రబాబు. ఇంకోవైపు వైసీపీ నేతలపై గతంలో ఎన్ని ఆరోపణలు వచ్చినా, పలువురు వైసీపీ నేతల అసభ్య వీడియోలు లీక్ అయినా జగన్ పట్టించుకోకపోవడమే కాకుండా పార్టీలో వారికి పెద్దపీట వేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఎప్పటి నుండో వైసీపీ నేతల కొందరు కూటమి పార్టీల్లో చేరబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. పవన్, చంద్రబాబు మరి ఇకనైనా వైసీపీ నుండి వచ్చేవారి పట్ల జాగ్రత్త వహిస్తారా? వలస నేతలను చేర్చుకునే ముందు వెరిఫికేషన్ చేస్తారా? ఇన్నాళ్ళు తెలుగుదేశం అంటే క్రమశిక్షణకు మారుపేరు అన్నట్లుగా ఉండేది. కూటమిలోని 3 పార్టీలలో జనసేన, బీజేపీ, తెలుగుదేశాలలో ఇప్పటి వరకు నాయకులుగా ఉన్న వారిపై ఎటువంటి లైంగిక వేధింపుల ఆరోపణలు రాలేదు. తాజాగా సత్యవేడు తెలుగుదేశం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై ఒక మహిళను లైంగికంగా వేధించారన్న ఆరోపణలతో పాటు కొన్ని వీడియోలు సైతం బయటకి రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో ఆ పార్టీ నుంచి కోనేటి ఆదిమూలంను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. నిజానికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న కోనేటి ఆదిమూలం ఈ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మాత్రమే టీడీపీలోకి వచ్చారు. అప్పటి వరకు ఆయన వైసీపీ పార్టీలో ఉండేవారు. చంద్రబాబు అయినా, పవన్ కళ్యాణ్ అయినా మహిళల పట్ల ఎంతో గౌరవంతో, క్రమశిక్షణతో మెలుగుతూ ఉంటారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అయితే మహిళల కోసం పార్టీలో ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి వీర మహిళల పేరిట మహిళలను గౌరవించారు. అటు తెలుగుదేశంలో సైతం చంద్రబాబుది అదే పద్ధతి. వారి పార్టీల్లోని ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు కూడా మహిళల పట్ల అంతే క్రమశిక్షణతో, గౌరవంతో మెలిగేలా పవన్, బాబు చర్యలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ కోనేటి ఆదిమూలం అనే నాయకుడు ఎన్నికలకు ముందు మాత్రమే తమ పార్టీలోకి వచ్చాడని, అంతకుముందు వైసీపీ నాయకుడిగా ఉండేవాడని టీడీపీ కార్యకర్తలు కామెంట్స్ చేస్తున్నారు. వైసీపీ నుంచి వచ్చే నాయకులు, ఎమ్మెల్యేలను వారి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి చేర్చుకోవాలని, హడావిడిగా చేర్చుకుంటే ఇలాగే ఉంటుంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడిన నాయకులకే పెద్దపీట వేయాలని, జంపింగ్ జపాంగ్లను, ఇటువంటి నాయకులను పార్టీలో చేర్చుకొని ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి వారిని ప్రోత్సహించడం అంటే నిజంగా పార్టీ కోసం తొలి నుంచి కష్టపడిన వారిని అవమానించడమే అన్న కామెంట్స్ టీడీపీ శ్రేణుల నోటా వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ ఎమ్మెల్యే వీడియోలు సంచలనంగా మారాయి. ఎమ్మెల్యే తనను చెల్లి అంటూనే లైంగిక దాడి చేశారని మహిళ ఆరోపిస్తున్నారు. తన దగ్గర పక్కాగా వీడియోలు, ఆయనతో చాట్ చేసిన వాట్సాప్ స్క్రీన్ షాట్స్ ఉన్నట్లు చెబుతున్నారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై సొంత పార్టీ మహిళా నేత ఈ సంచలన ఆరోపణలు చేశారు. కొన్ని వీడియోలతో పాటుగా ఎమ్మెల్యేపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. చంద్రబాబుకు రాసిన లేఖలో ఎమ్మెల్యేపై ఆమె సంచలన ఆరోపణలు చేశారు. తాను సత్యవేడు నియోజకవర్గం టీడీపీలో కీలకమైన నేతగా ఉన్నానని, పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో కష్టపడ్డానని బాధితురాలు చెబుతున్నారు. గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్న కోనేటి ఆదిమూలం ఎన్నికలకు ముందు టీడీపీలోకి వచ్చారన్నారు. ఆయన్ను అభ్యర్థిగా ప్రకటించడాన్ని తాను వ్యతిరేకించానని, ఆయన అవినీతిపై గతంలో తాను పోరాటం చేశానన్నారు. అయినా సరే అధినేత చంద్రబాబు ఆయనకు టికెట్ ఇచ్చారన్నారు. అయినా సరే పార్టీ నిర్ణయాన్ని గౌరవించి నియోజకవర్గంలో అందరినీ సమన్వయం చేసుకుని ఆయన గెలుపులో టీడీపీ అధికారంలోకి రావడానికి తన వంతు పాత్రను పోషించానన్నారు. ఇక ఆదిమూలం వీడియోలు వైరల్ అయిన వెంటనే టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదిమూలాన్ని సస్పెండ్ చేసింది.
ప్రస్తుతం తమ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన వెంటనే సస్పెండ్ చేసేసింది తెలుగుదేశం పార్టీ. కానీ ఇప్పటికే వైసీపీలో పలువురు నేతలకు సంబంధించి గతంలో ఎన్నో లైంగిక వేధింపుల ఆరోపణలు, అలాగే అసభ్యంగా ప్రవర్తించిన వీడియోలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. గంట అరగంట అంటూ అప్పట్లో పెను దుమారం రేగిన విషయం తెలిసిందే. అదేవిధంగా మాజీ ఎంపీ గోరట్ల మాధవ్ అసహ్యకరమైన వీడియో ఎంతలా కలకలం రేపిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అదేవిధంగా అనంతబాబు వీడియోలు కూడా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇంకా పలువురు చోటామోటా వైసీపీ నేతల వీడియోలు సైతం సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అయితే ఎంతమందిపై ఎన్ని ఆరోపణలు వచ్చినా, వీడియోలతో సహా కలకలం రేగినా ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏనాడు వారిపై చర్యలు తీసుకున్న పాపాన పోలేదంటూ సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కానీ టీడీపీ మాత్రం తమ సత్యశీలతను నిరూపించుకుంటూ ఎమ్మెల్యేను సస్పెండ్ చేసి పడేసింది. ఇదే జగన్కు చంద్రబాబుకు ఉన్న తేడా అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. వరదల విలయంలో చిక్కుకున్న ఏపీలో ఇది కీలక పరిణామం. ఊహించని కలకలమని చెప్పొచ్చు. ఇప్పటి వరకు వైసీపీ శిబిరానికే పరిమితమైన వీడియోలు, లైంగిక ఆరోపణల సునామీ అధికార టీడీపీని తాకటంతో అటు చంద్రబాబుకు కూడా షాక్ అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం తదుపరి చర్యలు. ఇలా చెప్పుకుంటూ ఉంటే కీలక నాయకులుగా ఉన్నవారి విషయంలో వైసీపీ చేయని సాహసాన్ని టీడీపీ చేసిందా అనే అభిప్రాయం వినిపిస్తుంది. సూపర్ ఫాస్ట్ రియాక్షన్తో సర్వత్రా తెలుగుదేశం పార్టీపై ప్రశంసలు కురుస్తున్నాయి. వాస్తవానికి ప్రజాప్రతినిధులపై ఆరోపణలు వచ్చినప్పుడు ఆయా పార్టీలు విచారణకు కాస్త టైం తీసుకుని స్పందిస్తుంటాయి. అయితే సత్యవేడు ఎమ్మెల్యే విషయంలో టీడీపీ రియాక్షన్ సూపర్ ఫాస్ట్ గా సాగింది. ఇదే అందర్నీ ఆశ్చర్యపరిచింది. కాగా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ఆరోపణలను సంబంధిత మహిళ పెన్ కెమెరాలో రికార్డు చేసినట్టు చెప్పడం కారణమో, వాటిని సాక్ష్యాధారాలుగా పరిగణించిందో ఏమో వెంటనే ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. ఎమ్మెల్యే తనను రాత్రి వేళల్లో మెసేజ్లు పంపి వేధించారని, తిరుపతి భీమా ప్యారడైజ్ హోటల్కు పిలిపించి వేధించారని మహిళ తన ఆరోపణల్లో పేర్కొనడాన్ని టీడీపీ అధిష్టానం తీవ్రంగా తీసుకుంది. దీంతో ఆదిమూలంపై వెంటనే చర్య తీసుకున్నట్లయింది. దీంతో వైసీపీకి వాయిస్ లేకుండా చేసినట్లయింది. ఎమ్మెల్యే స్థాయి నాయకుడు అని కూడా చూడకుండా వెంటనే చర్యలు తీసుకోవడం బహుశా టీడీపీ వారినే కాక వైసీపీని కూడా కంగుతినేలా చేసి ఉంటుందనడంలో సందేహం లేదు. కాగా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి వీడియోస్ కొన్ని సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ టైంలో జగన్ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. అదే గత ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడానికి గల కారణాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు టీడీపీ మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే అని కూడా చూడకుండా వేటు వేసేసింది. తద్వారా వైసీపీకి వాయిస్ లేకుండా చేసింది. ఇప్పుడు వైసీపీ ఏం చెప్పినప్పటికీ టీడీపీ చర్యలను ప్రస్తావించకుండా ఉండలేదు. ఏదేమైనా కట్టుతప్పిన ఎమ్మెల్యేను నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టిన టీడీపీ ప్రస్తుతానికి సంక్షోభం నుంచి గట్టెక్కింది అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇకనైనా వైసీపీ నుంచి వచ్చే వారి బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసి చేర్చుకోవాలని తెలుగుదేశం కార్యకర్తలు కోరుతున్నారు. టీడీపీ అయినా వైసీపీ అయినా లేదంటే వేరే ఇంకే పార్టీ అయినా సరే ప్రజా జీవితంలో ఉన్న నేతలు బాధ్యతగా మెలగాలి. ఓట్లు వేసిన ప్రజలకు కష్టనష్టాల్లో తోడుగా ఉండి ఇటువంటి లైంగిక దాడులకు పాల్పడే వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించినప్పుడే మరోమారు ఇలాంటివి చేయాలంటే భయపడతారు అలాంటి వాళ్ళు. అటు పార్టీలు కూడా టికెట్లు ఇచ్చే ముందు 1కి 4 సార్లు ఆలోచించుకోవాలి. కీచకులను దూరంగా ఉంచాలి. మొత్తానికి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలాన్ని వెంటనే సస్పెండ్ చేసి టీడీపీ తమ సత్యశీలతను నిరూపించుకుంది. అయితే జగన్ మాత్రం అసభ్యకరంగా ప్రవర్తించిన నేతలు మాత్రం సస్పెండ్ చేయలేదు సరికదా, వారికి పార్టీలో పెద్దపీట వేయడం మాత్రం